భారత్ మరియు పాక్ యుద్ధంలో అసువులు భాసిన తెలుగు తేజ మురళి నాయక్ సంఘీభావంగా జమలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సర్కిల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం భూపేష్ రెడ్డి మాట్లాడుతూ మురళి నాయక్ చేసిన త్యాగం దేశం ఎప్పటికీ మరువదనే, ఆయన త్యాగాన్ని నిరంతరం స్మరించుకుంటుందన్నారు. భారత సైన్యం అతి త్వరలోనే ఆయన మరణానికి ప్రతీకారం తెచ్చుకుంటుందన్నారు. పాకిస్తాన్ ఇలాంటి చర్యలు మరోసారి చేయకుండా భారత సైన్యం బుద్ధి చెప్తోందని ఆయన సందర్భంగా ఆకాంక్షించారు. ఈరోజు మన రాష్ట్రానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ సరిహద్దుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో చనిపోవడం జరిగింది. వీరమరణం పొందినాడు. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని, అట్లనే భారతదేశం మీద పాకిస్తాన్ దుశ్చర్యను పూర్తిగా ఖండిస్తూ పెహల్గాం అటాక్ పూర్తిగా పిరికిపంద చర్య, సామాన్యుల మీద అతి కిరాతకంగా నిస్సాయితులను చేసి పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతదేశం మీద, మన భారత పౌరుల మీద ఈ విధంగా చేయడం అనేది పిరికిపంద చర్య, చేతగాని దద్దమ్మలు చేసే చర్య అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు జరిగిన సంఘటనని మన భారతదేశం, మన ప్రధానమంత్రి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రధానమంత్రికి మద్దతు తెలిపి, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు సహకరిస్తాం, మీ వెన్నంటూ ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మన సైనికులు కూడా, ఇద్దరు మహిళలు మన భారతదేశాన్ని ముందుండి నడిపించడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఈరోజు వాళ్ళు నడిపించిన యుద్ధం వల్ల, వాళ్ళు చేసిన సాహసం వల్ల పాకిస్తాన్ తోక ముడుచుకొని పోయింది. ఈరోజు వాళ్ళు పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు, మేము ఈ కాల్పులకు కానీ లేదా టెర్రరిస్టాన్ని పూర్తిగా మేము కూడా ఆపి ఖండిస్తామనే పరిస్థితికి తీసుకుని వచ్చినాము వారం రోజుల లోపలనే. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా, టెర్రరిజం అనేది కులానికి మతానికి చెందినది కాదు, వాళ్ళు పెంచి పోషిస్తుంది పాకిస్తాను. ఇటువంటి చర్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మన రాష్ట్ర వాసి మురళీ నాయక్ కు మనం ఆత్మశాంతి జరగాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేసి మన వంతు ఖచ్చితంగా సైనికులకు కానీ భారతదేశానికి మన సామాన్యులం ప్రతి ఒక్కరము పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పూర్తిగా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతాకి వందే వందే వందే.